నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి. మాది మార్కాపురం మండలం, విక్రంపల్లి గ్రామం. ఇంతకుముందు వచ్చేసరికి నాగార్జున రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి ఆయన ప్లేస్లో ఆయనేమో నాగార్జున రెడ్డి గిద్దలూరు పంపించినారు. గిద్దలూరు నుంచి అన్నారాంబాబు గారిని ఇక్కడికి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయము. మాకు అంతకుముందు పల్లెటూరులో నీళ్ళు కొంచెం తక్కువ ఉన్నాయి. ఇప్పుడు అన్నారాంబాబు గారు వచ్చినాక మొన్న కలిసి మాట్లాడున్నాము. ఆర్డబ్ల్యూసీఐ గారితో కూడా మాట్లాడి ఇమీడియట్గా వేసవికాలంలో వాళ్ళకి నీళ్ళ కొరత లేకుండా చూడమని చెప్పినారు. అదేవిధంగా ఆయన ఇంతకుముందు కూడా మార్కాపురంలో మున్సిపాలిటీలో ట్యాంకర్లను పెట్టి నీళ్ళు తోలిచ్చినాడు. కొంచెం ఎవరన్నా బీద వాళ్ళు ఉంటే వాళ్ళకు ఇబ్బంది లేకుండా వాళ్ళ కాలేజీలో సీట్లు ఇచ్చినాడు ఫ్రీగా. చాలామందికి సాయం చేసినాడు. దాన్ని బట్టి చూస్తుంటే ఈసారి మంచి మెజారిటీ తోటి రాంబాబు గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మేము 100% నమ్ముతున్నాము. ఇంకా తెలుగుదేశం అంటారా ఏమి వాళ్ళకు ఉండే విధానాల వల్ల కొంతమంది నిన్న మీటింగ్లో కూడా కొంతమంది చాలా తక్కువగా అటెండ్ కావడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వైసీపీ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. నా పేరు తడికమల్ల సుబ్రహ్మణ్యం, మార్కాపురం. గతంలో నాగార్జున రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉన్నాడు, గెలిచిండు. ఈసారి అతను గిద్దలూరు వెళ్ళి ఇక్కడ అన్నారాంబాబు గారు పోటీ చేస్తున్నారు. కానీ మాకు ఏదైనా నీటి సమస్య ఎక్కువ ఉంది. ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు కానీ ఏదైనా కావాలంటే అభివృద్ధి చెందాలంటే ఏ నాయకుడైనా అభివృద్ధి చేసే బాటలో ఉంటే మంచిది. అది వైసీపీ అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, ఏదైనా. కానీ ఈసారి అన్నారాంబాబు మీద చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. ఆయన అభివృద్ధి చేస్తూ అంటున్నారు. వెలుగొండ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి చేసినారు. కానీ ఇంకా చాలా వరకు ఉంది కానీ మాకు నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి మాకు సమస్యలను పరిశీలించే వాళ్ళకే ఓటు వేస్తాము. ఇప్పుడు గత పరిపాలన చూసుకుంటే అప్పటికి ఇప్పటికి కొంత భాగం చిన్నకారు వాళ్ళకు, చిన్న తరగతి వాళ్ళకు కొంచెం బాగానే ఉంది. కానీ ఇంకా అది ఇప్పుడు జరగబోయేదంటూ వైఎస్ఆర్సీపీ కొంచెం కనపడుతుంది. ఇంకంతా తర్వాత సంగతి చూడాలి. మాది మార్కాపురము. మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ అండి. అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన నుంచి అంతకుముందు కూడా మేము వైఎస్ఆర్లో ఉన్నాము. తర్వాత రాజశేఖర రెడ్డి కోసం పాదయాత్రలు కూడా చేశాం. అది జగన్మోహన్ రెడ్డి తిరిగినప్పుడు 3 సార్లు ఇడుపులపై పోయాము. పాపం రాజశేఖర చనిపోయింది కాబట్టి ఆయన కుమారుడు కూడా ఆయనలాగా పరిపాలన చేస్తారని మేము ఆయనతోటి పాపం బాగున్నాం. మేము రాత్రింబవులు కష్టపడిన తర్వాత ఇవన్నీ చేశారని, కానీ తర్వాత ఇవన్నీ అభివృద్ధులు లేకుండా నీళ్ళు నిధులు ఇవన్నీ అన్నారు. కానీ ఇప్పుడు ఏం లేకుండా చేయదు కాబట్టి ఇప్పుడు మేము ఏంటంటే ప్రజెంటు ఆ పార్టీకి మేము కొంచెం దూరంగా ఉన్నట్టున్నాం అన్నది ప్రజెంటు. మామూలుగా ఏంటంటే ఇక్కడ నారాయణ రెడ్డికి 2 సార్లు ఓడిపోయినాడు కూడా నారాయణ రెడ్డికి సపోర్ట్ చేద్దాంలని ఉన్నాం ప్రస్తుతం. అదేండి టీడీపీ అంటే మేము పార్టీ అయితే వైఎస్ఆర్, కాకపోతే టీడీపీ కాకుండా ఆయనకు అంటే టీడీపీ అభ్యర్థికి ఓట్లు వేద్దాం అనుకుంటున్నాం మేము. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో మాకు సరిగా నచ్చలే. మాకు వాళ్ళ నాయన చేసినట్టు చేయలేన. వాళ్ళ నాయన పరిపాలన అసలు అంత బాగుండేది. ఆయన 5 సంవత్సరాలు తర్వాత పాపం ఆయన ఉండేటప్పుడు 2014లో ముందు ఏమన్నాడు, నీళ్ళు వదిలిన తర్వాత నేను ఎలక్షన్కి వస్తున్నాడు. కానీ ఈయన వచ్చినాక నేను ఆయనతో పోయి కలిసినాను డైరెక్ట్గా. ఇడుపులపాయలు కలిస్తే నా బ్రదరు నాగార్జున పోయి మాట్లాడాము. అసలు డైరెక్ట్గా అంత మాట్లాడినప్పుడు ఏమన్నాడు, నాయన ఆశయాల కోసమే అన్నా మేము చేసేది అన్నాడు. ఆయన కోసం నువ్వు చేయాలన్నా, నాయన ఆశయాలు నెరవేర్చాలా అని అంటే ఖచ్చితంగా చేస్తున్నాడు. అసలు అది చేసినవి ఏం లేదు ఆయన. అది పరిస్థితి. అందరికీ నమస్కారం అండి. మార్కాపురం నుంచి సుబ్బారావును మాట్లాడుతున్నాను. రాజకీయంగా గత పాలకులు చేసిన విధానాలు అభివృద్ధి అనేది ఏమీ లేదు. కాకపోతే అది ఉన్న వాళ్ళకే లబ్ధి జరిగింది, లేని వాళ్ళకనేది బడుగు బలహీన వర్గాల వాళ్ళకనేది ఏది అందలేదు. అది ఒక రాజసం పెత్తనము, ఒక పెద్దరికంగానే కొనసాగింది ఆ రాజకీయము. ఇప్పుడు అభివృద్ధి కావాలంటే రానున్న ఎలక్షన్లో సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వము, తర్వాత ఏపీలో కూడా ఎన్డీఏ బలపరిచిన కూటమి ఉంటేనే రెండు మనకు అభివృద్ధి ఫలాలు అనేవి 2 చేతుల్లో పేదలందరికీ చేరుతాయని మేము భావిస్తున్నాము. మాకైతే 2 అభివృద్ధి సెంట్రల్లో మా ఎన్డీఏ కూటమి, అలాగే ఎన్డీఏ కూటమి బలపరిచిన మన ఏపీలో బలపరిచిన పార్టీ ఇక్కడ విజయం సాధించాలని, 2 కలిపి అభివృద్ధి పందాగా నడవాలని మేము కోరుకుంటున్నాము. ఇది మా మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాము. రానున్న రోజుల్లో అందరం ఏకతాటికి మీద వచ్చి
మన బీద బడుగు బరిగిన వర్గాల వాళ్ళకి ఏవైతే అందలేదో అవన్నీ పార్టీ పరంగా అందిపుచ్చుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాము. రానున్న ఎలక్షన్లో ప్రజల మనోభావాలు తెలుసుకోవాలన్నా, వాళ్ళ నాడి అంచనా వేయాలన్నా ఎన్డీఏ కూటమి బలపరిచిన ఏపీలో సపోర్ట్ చేస్తే పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందని గట్టి ధీమాతోటి చెప్తున్నామండి. బొందలపాడు. మార్కాపురంలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నావు? మన పార్టీ టీడీపీ వస్తాను. టీడీపీ పైన ఆయన వస్తాడు మోడీయా? ఓకే, ఎందుకని అనుకుంటున్నావు? ఇప్పుడు మన ఆంధ్రాలో అసలు బీజేపీ లేదు కదా. ఏమంటుండ్రు అసలు మనం చూసిన నుంచి అందరూ అనుకుంటున్నావు, నువ్వు అంటున్నావా? అందరం నేను పోవాలి, మీటింగ్ కూడా పోలేదు. ఓకే, కాదు కదా, జగన్ ప్రభుత్వం బాగా చేసిందే, బాగా చేయలేదా? చేయలేదు. ఓకే, చెప్పు బాబాయ్. అదే చేస్తుంది ఆ అబ్బాయిని అడుగు, మాకు తెలియదు సార్. రావు మార్కాపురం నియోజకవర్గం. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ జగన్ ప్రభుత్వమే వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు మన రాష్ట్రం అంతా వస్తున్నాయి కాబట్టి, అందరూ సంతోషంగా ఉంటున్నారు కాబట్టి. ఎన్డీఏ కూటమి అదంతా వేస్ట్. ఏ కూటమి అసలు ఉండదు. నేను జగన్మోహన్ రెడ్డికి వేద్దాం అనుకుంటున్నా. మార్కాపురం పట్టణంలో నా పేరు మూల చిన్న వెంకటేశ్వర్లు. మార్కాపురం పట్టణంలో ప్రస్తుతము ఈరోజు పరిస్థితుల ప్రకారము వైశాస్లో రాజకీయ పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నారాంబాబు గెలుస్తాడని ఒక టాకు పబ్లిక్లో ఉంది. తర్వాత తెలుగుదేశం క్యాండిడేటు డిక్లేర్ అయ్యి అతను కూడా ప్రచారంలోకి రంగంలోకి దిగి కొంత ప్రచారం ఉధృతంగా జరిగిన తర్వాత ఈ పరిస్థితులు అవన్నీ కూడా మళ్ళా ఎలా ఉంటాయనేది మార్పులు జరుగుతాయి. అది అప్పుడు పరిస్థితులను బట్టి అంచనా వేయచ్చు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల బట్టి ప్రకారం వైశాస్లో రాజకీయాలకు అతీతంగా అన్నారాంబాబు సైడు కొంత మొగ్గు ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది. మా అభిప్రాయం. ఎస్ వెంకటేశ్వర రెడ్డి ప్రజెంట్ ఎన్డీఏ కూటమి గెలవచ్చు ఖచ్చితంగా. మా మార్కాపురం ఎస్ వెంకటేశ్వర రెడ్డి. ఇండియా కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు. ఉమ్మడిగా కలిసి ఎలక్షన్లు నిలబడుతున్నారు. ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళే గెలుపొందేటట్టు కృషి చేస్తారు. లోకల్గా సౌకర్యాలు మటుకు అభివృద్ధి చెందాలి. ఇంకా సగం వరకే అభివృద్ధి చెందింది. ఇంకా మెడికల్ కాలేజ్ అనంగా, ట్యాంక్ బండంగా, కాళ్ళ డ్రైనేజీ గంగా, నీళ్ళు గంగా, వెలువల ప్రాజెక్టు త్వరగా పూర్తి అయితే ఇంకా 6 నెలలకు నీళ్ళు వస్తాయని కోరుచున్నాము. ప్రజెంట్ లోకల్గా అయితే జనాభా పెరిగినారు. టౌన్లో ఇంకా పెరుగుతారు. గుళ్ళు గోపురాలు అన్నీ బాగా డెవలప్ అవుతున్నాయి. కావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. నా పేరు భాష మార్కాపురం. మేమా తెలుగుదేశం వస్తుందని అనుకున్నాం సారు. ఎందుకంటే మంచి పనులు చేస్తున్నాడు తెలుగుదేశం ఆయన. మాకు సాయిబులకు నెలకు ఇస్తాడు తోఫా. దాని గురించి వయసు మనం ఎక్కువ తెలుగుదేశమే. ఇంకా అది మనం వేసేది ఓట్లు ఎక్కువే. మాకు తోఫా ఇస్తాడు సారు. ఈ జగన్ ఏమి ఇయ్యలే. అంటే జగన్ ప్రభుత్వం రాలేదా? ఏమి ఒకటి లేదు.